కేసు జరిగితే సుగాలి ప్రీతి కేసును హైలైట్ చేసి రాజకీయంగా వాడుకొని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఆ కేసు ఏమైంది? నీ జనసేన ఎమ్మెల్యే ఆ అమ్మను సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, భూమి తీసుకున్నావు కదా, ఉద్యోగం తీసుకున్నావు కదా, మళ్ళెందుకు మాట్లాడుతున్నావు అంటే డబ్బులు తీసుకొని భూమి తీసుకొని జరిగినటువంటి అన్యాయం నిడిచిపెట్టానా? నీ ఎమ్మెల్యే అట్లా మాట్లాడితే కనీసం మందలించేటటువంటి పరిస్థితి కన్నా నువ్వు పోయినావా? ఇవన్నీ మాట్లాడతాం మేము మాట్లాడగలిగితే. ఎన్నో స్పెక్యులేషన్స్, ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినావు నువ్వు. వాటన్నిటి మీద కేసులు పెట్టుకుంటా పోతే పెద్ద క్రిమినల్వే నువ్వే, అందరికంటే పెద్ద క్రిమినల్వి. కాబట్టి రెచ్చగొట్టద్దు. మొన్న కేవీఆర్ మీద కావచ్చు, ఈరోజు నాగేశ్వర్ గారి మీద కావచ్చు, తెలంగాణ సమాజం నిత్య చైతన్యవంతమైనటువంటి సమాజం. అడుగడుగునా తెలంగాణ మీద దాడి చేయాలని చూస్తే ఇట్లా మేము అందరం కూడా ఉసిళ్ళ పుట్టతీరు ఏకమయ్యి మేము ఖచ్చితంగా అడ్డం నిలబడతాం. తెలంగాణ సమాజం మొత్తం మీద కూడా సమాజం మొత్తం కూడా సార్కు ఈరోజు అండగా నిలిచింది, నిలుస్తుంది, నిలవబోద్దు కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని ఒక పాట రూపకంగా పాడి నేను ముగిస్తా. గతం నుంచి ఇప్పటి వరకు గోడ అంజన్నను దలుచుకుంటా. అరే అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు పాలోనివా, ఇస్తుంటారమ్మంటే ఇల్లంతా నీదంటావా, వరవా తిన్నింటి వాసాలు లెక్కెత్తవా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణ ఉన్న మాటంటే లాఠీలు ఎత్తుతావా, ఉన్న మాటంటే లాఠీలు ఎత్తుతావా, మా కోడి గుడ్ల దెబ్బ మరిసినవా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, తెలంగాణ సొమ్ములు కావాలేనా నీకు, తెలంగాణ సొమ్ములు కావాలేనా, నీ చిల్లర సినిమాలు ఇక్కడ ఆడాలేనా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. చంద్రబాబు ఇది నీకే. తెలంగాణ భూముల్ని అమ్మేస్తీరి మీరు, తెలంగాణ భూముల్ని అమ్మేస్తీరి, అర్రే తెలంగాణ అంటేనే చంపేస్తీరి, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, మా బెల్లి లలితక్కను చంపేస్తీరి, మా బెల్లి లలితక్కను చంపేస్తీరి, మా రోజు వీరుని గాల్చేస్తీరి, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. అరే వియ్యాల మామకే కయ్యానివి నువ్వు, వియ్యాల మామకే కయ్యానివి, తెలంగాణకు వట్టిన దయ్యానివి, అయ్యో నీవా. తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి మీరు తిరుపతి లడ్డు గురించి నేను మాట్లాడలేదు, దాంట్లో వైసీపీ పేరు తీయలే అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు కదా. ఆనాడు ఏ సోర్స్ పెట్టుకొని మాట్లాడినా అని చెప్పేసి మేము అడుగుతాను. మీకు దమ్ము ఉంటే, మీకు చేతనైతే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అడుగుతున్నాం, రమ్మంటే ఆంధ్రాకి వస్తాం పోయి, అక్కడికి వచ్చి అక్కడ కూర్చోమంటే కూర్చుంటాం. ఏ సోర్స్తో నువ్వు ఆ రోజు లడ్డు కల్తీ జరిగిందని మాట్లాడినావు, కల్తీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఆయిల్ కల్తీ అయింది, లేకపోతే నెయ్యి కల్తీ అయింది, ఇంకేదో కల్తీ అయింది, మొత్తానికి అయితే కల్తీ అంటాను కానీ ఏం కల్తీ అయిందో చెప్పడం చేతగానటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వాలు. ఈ సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు ఇలాంటి చిల్లర మల్లర పనులు ప్రచారాలు మానకపోతే ఖచ్చితంగా హైదరాబాద్ లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ఆర్థిక మూలాలున్నాయి. మేము ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాం, బాయ్కాట్ హెరిటేజ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఖచ్చితంగా మేము కాలిస్తూ ఉన్నాం. ఇక్కడితోటి మీరు ఆపకపోతే రేపటి రోజున ఈ హెరిటేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు బాయ్కాట్ ఉన్నాం, భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన మీరు ఇంకా కూడా మీ పెత్తనం చెలాయిస్తాం, మీ యొక్క దౌర్జన్యం చెలాయిస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉవ్వెత్తలేసిందో అదే ఉద్యమం మళ్ళీ మొదలు పెడితే మీరు ఇక్కడ ఉండరు అనే విషయాన్ని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక వాస్తవంగా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం కూడా నాన్ పొలిటికల్ గా పెట్టదలుచుకున్నాం. ఎవరికి కూడా సంబంధం లేక ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేక పెట్టదలుచుకున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని, భారతీయ రాష్ట్ర సమితి, కమ్యూనిస్టు పార్టీలను, అదేవిధంగా జన సమితి, రకరకాల వివిధ రాజకీయ పక్షాలు అవుతున్నాయో మీరందరూ కూడా తెలంగాణ పౌరులే అయితే, తెలంగాణ రక్తమే మీలో పారితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మద్దతుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆంధ్ర ఆధిపత్యం ఈరోజు తెలంగాణ మీద చూపిస్తున్నారో మీరందరూ కూడా ముక్త కంఠంతో పార్టీల పరంగా ఖచ్చితంగా ఖండించాలని చెప్పేసి కూడా ఈరోజు మీకు కోరుతా ఉన్నాం. లేకపోతే మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు తొత్తులుగా, లోకేష్ తొత్తులుగా
ఆ పవన్ కళ్యాణ్ తొత్తులుగా మిమ్మల్ని చిత్రీకరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మద్దతు తెలిపాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి తెలియజేస్తూ, మునుముందు ప్రమాదం ఏంటంటే హైదరాబాద్ను కాపాడుకోవాలి. హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా మార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాంట్లో తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా వాళ్ళకి ఇంకా వత్తాసు పలికే పరిస్థితులు ఉన్నాయి, కానీ కాపాడుకునే స్థితిలో లేవు అని చాలా క్లియర్గా చెప్పినది వాస్తవము. తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ యువతరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద చాలా గంభీరమైన అంశం అది. రేపు మళ్ళీ జరిగే చర్చలలో అవి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు విగ్రహాల విషయం కాడికెళ్ళి వచ్చి ప్రతి దగ్గర ఏది మాట్లాడినా వాళ్ళు హైదరాబాద్ మీద ఆధిపత్యం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వితౌట్ హైదరాబాద్ అని చెప్పానంటే అసలు తెలంగాణ అవసరం లేదు, హైదరాబాద్ అంటేనే తెలంగాణ అనేది నినాదంతో అప్పుడు జరిగినాయి. సో దాన్ని చాలా అది ప్రమాదకరమైన అంశం. నాగేశ్వర సార్ ఒక్కటే కాదు, ఇవన్నీ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు గురువు గారు అయితే ఆయన నాకు జర్నలిజం డిపార్ట్మెంట్లో గురువు గారు కాదు, దానికంటే ముందే యాక్చువల్గా నేను జర్నలిజం కోర్సులో చేరాలి అని హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఎట్లా చదవాలి ఏంటి అని హెల్ప్ చేశారు ఆయన. సో ఆ తర్వాత నేను యూనివర్సిటీలో జర్నలిజంలో చేరాను, అప్పటి నుంచి తెలుసు నాకు ఆయన. సో ఆయన ఒక ఆర్గానిక్ ఇంటలెక్చువల్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ కాదు, అందరికంటే ముందే విశ్లేషణలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన చేసిన ఒక కామెంట్ ఇంత పెద్దగా వివాదాస్పదం ఇది, కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందులో ఉన్న సారాంశంతో ఎవరికి సమస్య లేదు. ఆ సారాంశాన్ని అనేక మంది అనేక సార్లు అంటే కొన్ని వందల సార్లు ఆ విషయాన్ని మాట్లాడారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా ఎట్లా కేంద్రానికి లేదా భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉంటాయన్న విషయాన్ని అందరూ మాట్లాడారు. అటువంటి ఒక క్యాజువల్గా దాదాపుగా అందరూ యాక్సెప్ట్ చేసే ఒక దాన్ని ఆయన ఒక క్యాజువల్గా మాట్లాడినందుకు ఆయన మీద ఇంత స్థాయిలో దాడి చేశారు. నాకేమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి ఏదో ఒక వివాదం కోసం చూస్తూ ఉంది. అంటే ఏదో ఒక వివాదం ఒకదాని తర్వాత ఒకటి అక్కడ జరుగుతున్న అరెస్టులు అవన్నీ చూస్తుంటే కూడా ఎప్పటికీ ఒక వివాదం, ఒక అరెస్టు, దాని మీద కొంతకాలం ఇవే తప్ప హామీలేంటి, అక్కడ ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, వీటి గురించి ఎవరు మాట్లాడలేని ఒక కండిషన్ అక్కడ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది కూడా అందులో పార్టీ అని అనిపిస్తుంది. ఇలాంటి కమెంట్స్కే కానీ కేసులు పెట్టాల్సి వస్తే ఈ పార్టీకి ప్రతి పోలీస్ స్టేషన్లో కొన్ని వేల కేసులు ఉండాలి. ఎవరిదాకా ఎందుకు, మనందరికీ తెలుసు. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆయనకు తన సోర్సెస్ ద్వారా, ఎవరు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ 30,000 మంది అమ్మాయిలు ట్రాఫికింగ్కి గురయ్యారని. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి ఆ సమాచారం మీద ఇప్పటి వరకు కూడా ఏమీ చర్య కూడా తీసుకోలేదు. ఆయన మీద కేసు పెట్టాలి కదా, ఆయన ఎవరు ఎందుకు అడగట్లేదు, నీ సోర్స్ ఏంటి, నువ్వెందుకు అని. అంటే ఒక సందర్భం రాగానే ఒక విషయాన్ని తప్పుదో పట్టించడానికి, దాన్ని ఒక వివాదంగా మార్చడానికి ఇష్యూ తీసుకురావడమే కానీ బ్రాడర్ సెన్స్లో ఇది జర్నలిజం మీద దాడి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద దాడి. జర్నలిస్టులకు షీల్డ్ కావాలి. ఆంధ్ర తెలంగాణతో సంబంధం లేకుండా కనీసం మనం తెలంగాణ నుంచి ఒక ప్రోగ్రెసివ్ లా తీసుకురావడానికి, అంటే ఒక షీల్డ్ లా తీసుకురావడానికి మనం ఇది ఒక అవకాశంగా తీసుకొని